అందరికీ నమస్కారం. రేపు జరగబో వెన్నుపోటు దినం. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ సందర్భం సంవత్సరం క్రితం నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచి ఈ సంవత్సర కాలం పరిపాలన సాగిస్తాము. ఈ సంవత్సర కాలం మనం ఒకసారి పరిశీలిస్తే 1,50,000 కోట్లు అప్పు చేసి మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. ఒక్కటంటే ఒక్క హామీ, వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీ కావచ్చు, మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఇంచుమించుగా 147 హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మనం ఏదైనా ప్రశ్నిస్తే మన మీద అక్రమ కేసులు పెట్టడం, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, విపరీతంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, విపరీతంగా మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లలను సైతం గతంలో ఎన్నడూ లేనన్ని గంజాయి కేసులు ఈసారి నమోదవుతా ఉన్నాయి. ఎటుపోతున్నామా? ఎవరు ప్రశ్నించినా సరే వెంటనే వాళ్ళని పోలీసులతో ఉక్కుపాదం మోపి ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలి అంటే రాజ్యాంగం అనేది ఉన్నదా, స్వాతంత్రం అనేది ఉన్నదా అన్నటువంటి పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. పెట్టుబడిదారుల మీద దాడులు, సాధారణ ప్రజల మీద దాడులు, రాజకీయ దాడులు, రాజకీయ హత్యలు, IPS IAS లాంటి వాళ్ళు సైతం జైల్లో పెట్టి వేధిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈరోజు చూస్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కానటువంటి ఈ సందర్భం, సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భం, ప్రజలకి చంద్రబాబు పొడిచినటువంటి వెన్నుపోటును గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం పేరిట ర్యాలీలు చేయబోతా ఉన్నాం. ప్రజలందరినీ మేము అడుగుతా ఉన్నాం, ప్రతి అక్క చెల్లెమని మేము అడుగుతా ఉన్నాం. నీకు నెలకు 1,500, నీకు నెలకు 1,500 అని చెప్పి మోసం చేసినటువంటి అక్క చెల్లెమ్మల్ని రమ్మని అడుగుతా ఉన్నాం. 20,000 ఇస్తామన్నటువంటి మోసపోయినటువంటి రైతు సోదరులను పిలుస్తా ఉన్నాం. చదువుకునే ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి పిల్లల తల్లిదండ్రుల్ని భాగస్వామ్యం కావాలని అడుగుతాను. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి యువకుల్ని ఇది రెండోసారి వెన్నుపోటు పడడం. ప్రతి యువకుడు కూడా దీన్ని గమనించి రేపటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అరాచక పాలనకు అంతం పలకాలి, ఈ దౌర్జన్యకాండకు అంతం పలకాలి అంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాల్సినటువంటి సందర్భం వచ్చింది. పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇది పోరాటం అంటే ఏదో ఆషామాష పోరాటం కాదు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ స్వేచ్ఛ స్వాతంత్రం దిశగా అడుగులు వేయించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉంది. సిద్ధమవుదాం, నడుం కడదాం, సమిష్టిగా సమైక్యంగా కదులుదాం. రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేసి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, ఉంటుంది, ఉండి తీరుతుంది అన్నటువంటి విషయాన్ని మనం రేపటి కార్యక్రమం ద్వారా నిజం చేద్దాం. రండి, భాగస్వామ్యం కండి, విజయవంతం చేయండి. నమస్కారం.